రండమ్మా, రండి రండి రండి, కూర్చోండి. మీరు కూర్చోండి. కూర్చోండి. రా బంగారి, కూర్చో. చిన్నప్పటి నుంచే మీరే తరుణికి అన్నం తినిపించేవారా? అవునమ్మా, వీళ్ళ అమ్మా నాన్నలు దూరం అయ్యాక తనని చూసుకోవాల్సింది నేనే కదా. అన్నం తినిపించటం దగ్గర నుంచి తనని రాత్రి పడుకోబెట్టేంత వరకు అన్నీ నేనే చూసుకుంటాను. అరచేతుల్లో పెట్టుకునే పెంచాను తల్లి. టక్కున పెద్దదైపోయి పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది. ఇన్నేళ్లలో ఒక్కరోజు కూడా నేను అన్నం పెట్టకపోతే తను తిన్నదే లేదు తల్లి. మీరొక్కరే ఒక అమ్మాయిని పెంచి పెద్ద చేయడం అంటే చాలా కష్టం కదయ్యా. కష్టమని చెప్పలేను, అది నా భాగ్యం అని అనుకున్నాను. నా మర్యాద, నా గౌరవం, నా సంతోషం అంతా నా తరుణినే. అందుకే ఈ ఊరు పేరు చెప్తే ఈ మహాదేవనే గుర్తొస్తాడు. కాని నా ప్రపంచం మాత్రం నా తరుణి మాత్రమే. మామూలుగా మనం పెంచిన బిడ్డ దిగులుగా ఉంది అంటే మనకి బాధేస్తుంది కదా. కానీ ఇక్కడ అంతా వేరే. నేను ఏమైనా డల్గా ఉంటే నా తరుణి అస్సలు తట్టుకోలేదు. ఇప్పటి వరకు నా మనసు కష్టపడేలాగా నా తరుణి ఏ తప్పు చేసింది లేదు తల్లి. తాతయ్య, నేను నీతోనే ఉంటాను తాతయ్య. నేను ఎక్కడికి వెళ్ళను. ఏడవకు. ఏంటిది? అలా చేయకూడదమ్మా. రేపు నీకు పెళ్ళయి నీకంటూ ఒక బిడ్డ పుడితే ఆ బిడ్డను పెంచాలి కదా. ఆ భాగ్యం నాకే ఇవ్వు తల్లి. బయట ఊర్లో నిన్ను ఇచ్చుంటే కాస్త కంగారుండేది. అది మన ఊరే, మనకి తెలిసిన పిల్లాడు కదా. ఆ నమ్మకంతోనే నేను ఈ పెళ్లికి సరే అన్నాను. ఏది ఏమైనా మీతో ఉన్నట్టుగా అక్కడైతే ఉండలేదు కదయ్యా. అందుకే బిడ్డ కన్నీళ్లు పెట్టుకుంటోంది. ఏంటి పెళ్లి కూతురా వెలిగిపోతున్నావు? ఏమైంది ఇప్పుడు? మరి మొహంలో ఆ సిగ్గు చూడు. హే, ఇక్కడ చూడవే, సూపర్గా ఉంది. అదిరిపోయింది కదా. మీ తాత నీ కోసం ఎన్ని నగలు కొన్నాడో చూసావా? అన్నీ వేసుకుని అలంకరించుకో చెప్తా. ఏమైంది తినకి? ఎందుకు అప్సెట్ గా ఉంటుంది? ఏయ్, ఏంటి ఫీలింగా? ఈ ఫీలింగ్స్ అంతా 4 రోజులకే. పెళ్లి చేసుకుని ఆ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఆ పవన్ ఏంటే? ఎందుకు తప్పుగా మాట్లాడుతున్నావు? తప్పుగా ఏం మాట్లాడిందే? ఫ్రెండ్సే కదా మనం, జాలీగా మాట్లాడుకుంటున్నాం. ఇందులో ఏముంది? జాలీ గేలి ఏం అక్కర్లేదు. ఇద్దరు కాస్త బయటకు వెళ్తారా? అదేంటి, అలంకరించుకోవాలి కదా. నాకేం వద్దు, బయటకు వెళ్ళండి. రేపు పెళ్లి జరుగుతుంది, దయ్యం పట్టినట్టు మాట్లాడుతుంది. ఏమైందని చెప్పకుండా అరుస్తుంది. రా, మనం వెళ్దాం. తరుణి, ఏమైంది అలా డల్గా ఉన్నావు? అలాంటిదేం లేదక్కా. లేదే, నీ మొహం చూస్తుంటే అలా అనిపించడం లేదే.
లేదక్క, నిజంగా ఏం లేదు. మరెందుకు డల్గా ఉన్నావు? ఆ, ఇంకా అలంకరించుకోలేదే? అలాంటిదేం లేదు. ఇదిగో ఇప్పుడు చేసుకుంటాను. మీరు వెళ్ళండి. ఉమ్. జాగ్రత్త. హ్మ్. తరుణి, శివ, నేను తాతయ్యతో ఎలాగైనా మన ప్రేమ గురించి చెప్దామని అనుకుంటున్నా, కానీ నేను చెప్పలేకపోతున్నాను. ఆయనతో మాట్లాడేంత ధైర్యం నాకు లేదురా. ఆయన నన్ను అంత నమ్ముతున్నారు. ఆయనకేమో ఈ లవ్ అంటేనే పడదు, చాలా కోప్పడతారు. నాకు అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. నిన్ను వదులుకోలేకపోతున్నాను, ఆయన నమ్మకానికి ద్రోహం చేయలేకపోతున్నాను. ఇది చెప్తే ఆయనకి ఏమైనా అవుతుందేమోనని చాలా భయంగా ఉందిరా. తరుణి, ఏడవకు తరుణి, ఏడవద్దు. నీకు మాత్రమే అయ్యగారు ముఖ్యమా? నాకు అంతా ఆయనే కదా తరుణి. చిన్న వయసు నుంచే నాకు ఏమేం కావాలో అవన్నీ చూసి చూసి చేశారు ఆయన. నాకు ఆయన దేవుడితో సమానం తరుణి. నేను కూడా ఆయన మనసుని కష్టపెట్టలేను తరుణి. దీనికి ఒకే ఒక దారి ఉంది తరుణి. నువ్వు అయ్యగారు చెప్పినట్టు ఆ అబ్బాయినే పెళ్లి చేసుకో తరుణి. రేయ్, నిన్ను ప్రేమించి ఇంకొకరితో నన్ను ఎలా తాళి కట్టించుకోమంటున్నావు? వేరే దారి లేదు కదా తరుణి. అయ్య సంతోషంగా ఉండాలంటే మన ప్రేమని త్యాగం చేయాల్సిందే. నేను నీకొక మాట ఇస్తున్నాను. ఈరోజు నైటే నేను ఊరు వదిలేసి వెళ్ళిపోతున్నా. నా వల్ల నీకు ఎలాంటి ఇబ్బంది రాదు తరుణి. శివ, వద్దు తరుణి. ఇలా మాట్లాడుతూనే ఉంటే దూరం అవడానికి ఇద్దరి మనసు రాదు. నాకు ఏడుపు వస్తుంది. నువ్వు ఏడుస్తుంటే నేను అసలు తట్టుకోలేను. నీ ఏడుపు చూసి నేనేమైనా తప్పుడు నిర్ణయం తీసుకుంటానేమో అని నాకు భయంగా ఉంది. నేను వెళ్ళిపోతాను తరుణి. తరుణి,